మా ఇంట్లో వినాయక చవితి చూద్దాం రండి. ముందుగా ఇంటి బయట వాకిల్లో పెద్ద ముగ్గు వేశారండి. తర్వాత దేవుడి గది కిందన నేలని శుభ్రం ముగ్గు వేసి తర్వాత పీటని ముస్తాబు చేశారండి. తర్వాత స్వామివారి విగ్రహాన్ని ఓపెన్ చేస్తారు. స్వామివారిని పీట పైన పెట్టి రకరకాల పువ్వులతో అలంకరణ అయితే చేస్తారండి మా అమ్మగారు. తర్వాత దర్భగడ్డితో పసుపు వినాయకుడిని తయారు చేస్తారండి. 21 పత్తిలతో స్వామివారిని అలంకరణ అయితే చేస్తారండి మా అమ్మగారు. తర్వాత రకరకాల పండుల్ని నైవేద్యంగా పెడతారండి స్వామివారికి వడపప్పు, అటుకులు, బెల్లం బొరుగులు, చెరుకు ముక్కలు, ధాన్యము, చెరుకు విత్తనాలతో ఉండే శనగ్గింజలు పెడతారండి. తర్వాత స్వామివారికి ఎంతో ప్రీతికరమైన లడ్డూని అయితే మా అమ్మగారు తయారు చేసి స్వామివారి చేతులు అయితే పెడతారండి. తర్వాత ఇంకొక పీటను వేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలను నైవేద్యంగా పెడతారు. నైవేద్యం తర్వాత స్వామివారికి కామాక్షి దీపంలో దీపాన్ని అయితే వెలిగిస్తారండి. మళ్ళీ మా అమ్మగారు స్వామివారికి కథనైతే చదువుతారండి. కథ పూర్తి అయిపోయాక స్వామివారికి మంగళహారతి అయితే ఇస్తారు. వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు కాబట్టి మా అమ్మగారు పూజ చేసిన తర్వాత పూజించిన అక్షింతల్ని మా తలపైన అయితే చల్లుతారండి. ఇలా తలపైన చల్లుకోవడం వల్ల చంద్రుని చూసినా కూడా ఏ దోషం కూడా ఉండదండి. అందుకే మా తలపైన అయితే అక్షింతలను చల్లుతారు. వినాయక చవితి చాలా నిష్టగా చేయాలండి. వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు. చూస్తే నీలాప నిందలు వస్తాయి. పొరపాటున చూస్తే స్వామివారి అక్షింతలు తలపైన వేసుకోవాలండి. అప్పుడు దోషం అయితే ఉండదు. చాలా రకాల పువ్వులు పెడతారండి స్వామివారికి. అలాగే పండ్లు కూడా చాలా పెడతారు. యాపిల్, దానిమ్మ, అరటి పండ్లు, ఎలంకాయ, బాదం కాయలు ఇలా రకరకాల పండ్లను అయితే పెడతారండి స్వామివారి పూజలో. మేము 5 రోజులు స్వామివారిని ఇంట్లో ఉంచుతామండి. 5వ రోజు నిమజ్జనం అయితే చేస్తాము. స్వామివారి లడ్డూని ఇంట్లోనే వేలం పాట వేసుకుంటామండి. స్వామివారికి పూజకి ఉపయోగించిన పువ్వులు, పత్రిని ఎక్కడా వేయరండి. అలాగే వినాయకుడిని కూడా స్వయంగా కాణిపాకం వెళ్లి మా అమ్మగారు నిమజ్జనం అయితే చేస్తారండి. నిమజ్జనం చేసి కాణిపాకంలో స్వామివారిని దర్శనం చేసుకుని ఇంటికి వస్తామండి. ప్రతి సంవత్సరం మా అమ్మగారు చాలా గ్రాండ్ గా చేస్తారండి ఏ పండుగ అయినా కూడా. మా ఇంట్లో వినాయక చవితి ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారండి వినాయక పండుగ అనేది. మీరు మీ ఇంట్లో ఉన్న వినాయకుడిని ఎన్ని రోజులకు నిమజ్జనం చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఏ ప్లేస్ లో నిమజ్జనం చేస్తారో కూడా కింద కామెంట్ అయితే చేయండి.